మీకు గాయం జరిగితే దాన్ని నయం చేసుకుంటారా, లేకపోతే మీ గాయానికి కారణమైన రాయి మీద పగ తీర్చుకుంటారా? మీరు కోపం తెచ్చుకొని పిచ్చి కుక్కలా అరుస్తున్నారంటే మీరు ఒక నార్మల్ పర్సన్ అని అర్థం. కానీ స్టోయిక్ పీపుల్ ఎప్పుడూ కూడా గాయాన్ని నయం చేయడానికి ట్రై చేస్తాడు, అంతేగాని కోపంతో ఊగిపోడు. ఎందుకంటే కోపం తగ్గిపోవాలంటే దానికి ఇంకొంచెం ఆహారాన్ని ఇవ్వద్దని స్టోయిసిజం చెప్తుంది. కానీ మనం ఏం చేస్తాం, మన కోపం వచ్చిన ప్రతిసారి దానికి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చి దాన్ని ఇంకొంచెం బలిసేలా చేస్తాం. అలా బలిసిన కోపమే నిన్ను, నీ పునాదుల్ని నాశనం చేస్తుంది. అలాగే అది నీ ఎమోషన్స్ ని హ్యాక్ చేసి నీ ఉనికి ప్రమాదంలో పడేలా చేస్తుంది. అయినా అసలు మన కోపం ఎందుకు వస్తుంది? అవతలోడు చేసేది తప్పు, నువ్వే కరెక్ట్ అని ఫీల్ అయినప్పుడు నీ కోపం వస్తుంది. లేదా నువ్వు అనుకున్నది జరగనప్పుడు కూడా కోపం వస్తుంది. లేకపోతే నువ్వు అనుకున్నది నీకు దక్కపోయినప్పుడు కూడా కోపం వస్తుంది. సో ఈ కోపం గురించి స్టోయిసిజం ఏం చెప్తుందంటే, నీకు కోపం రాకుండా ఉండాలంటే సమాజం నుంచి కానీ నేచర్ నుంచి కానీ నువ్వు ఏది ఆశించకూడదని చెప్తుంది. నీకు అందిన రిసోర్సెస్తోనే నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవాలి, వాటితోనే నువ్వు ఆనందపడాలి. బట్ నీకు దొరకని వాటిని నిందించి కోపంలో మగ్గి చావకని స్టోయిసిజం చెప్తుంది. అంటే ఎగ్జాంపుల్కి ఎవరైనా ఒక స్టోయిక్ పర్సన్ దేశం మొత్తం తిరగాలనుకున్నాడు. ముందుగా కాశ్మీర్తో స్టార్ట్ చేసి కన్యాకుమారితో ఎండ్ చేద్దాం అనుకున్నాడు. సో ఆ నెక్స్ట్ డే అతను రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. సో పట్టాల మీద కాశ్మీర్ వెళ్లే ట్రైన్ రెడీగా ఉంది. ఆ పక్క ట్రాక్ మీదే కన్యాకుమారి వెళ్లే ట్రైన్ కూడా రెడీగా ఉంది. ఇంతలో కాశ్మీర్ వెళ్లే ట్రైన్ స్టార్ట్ అయింది. కానీ అతను ట్రాఫిక్ లో చిక్కిపోవడం వల్ల స్టేషన్ కి రావడానికి లేట్ అయింది. సో కదులుతున్న ఆ ట్రైన్ ని పట్టుకోవడానికి విపరీతంగా ట్రై చేశాడు. ప్లాట్ఫామ్ మీద పరిగెట్టాడు కూడా, అయినా సరే అందుకోలేకపోయాడు. ఆ ట్రైన్ మిస్ అయ్యాడు. బట్ అతను ఏమాత్రం డిసప్పాయింట్ చెందలేదు, కోపం తెచ్చుకోలేదు. ట్రాక్ దాటి కన్యాకుమారి వెళ్తున్న ట్రైన్ ఎక్కి దర్జాగా కూర్చున్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, అతని ప్లేస్ లో నువ్వు గాని నేను గాని ఉంటే వెళ్లాల్సిన కాశ్మీర్ ట్రైన్ మిస్ అయింది కాబట్టి మనం ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యి కోపం తెచ్చుకొని టూర్ ని క్యాన్సిల్ చేసుకుంటాం. లేదంటే కాశ్మీర్ వెళ్లే నెక్స్ట్ ట్రైన్కి వెళ్తాం. కానీ ఖచ్చితంగా కన్యాకుమారి వెళ్లే ట్రైన్ అయితే మనం ఎక్కాం, ఎందుకంటే మనం ఒక స్టోయిక్ పర్సన్ కాదు కాబట్టి. సో స్టోయిసిజంలో మొదటి రూల్ అయితే ఇదే. ఏ కోణంలో చూసినా సరే మనిషికి దక్కే చాలా వాటిపై మనకు అర్హత ఉండదు. సక్సెస్, డబ్బు, పవర్, ప్రేమ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు పూర్తి స్థాయిలో మనకు కాదు. ఇవన్నీ కూడా మ్యాక్సిమం సమాజం నుంచి, పక్క వాళ్ళ నుంచే మనకు వస్తాయి. కాబట్టి ఒక తెలివైన వాడికి వీటన్నిటి మీద కూడా పట్టు ఏ సమయంలోనైనా సరే చాలా తేలికగా, లోతుగా, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నీలో నీకే ఘర్షణ మొదలవుతుంది. దానివల్ల కట్టలు తెంచుకునే కోపం వస్తుంది. అలాగే మనకి కోపం రావడానికి ఇంకొక కారణం మన ఆలోచనలు. ఎందుకంటే మనకంటూ సొంత ఆలోచనలు ఉంటే వాటిని సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయాలని మనం అనుకుంటాం. కానీ అవి మిగతా వాళ్ళు ఒప్పుకోకపోతే మనం ఒత్తిడికి లోనవుతాం, భయపడతాం, పక్కోడిని నిందిస్తాం. సో దానివల్ల కోపం పెరుగుతుంది. చివరికి నీకు మనశ్శాంతి దూరం అవుతుంది. ఎందుకంటే మనం అందరం కూడా మన గౌరవం కోసం పక్కోళ్ళ మీద ఆధారపడతాం. మన నమ్మకాలకు, మన సంతోషాలకు, సామాజిక ఆమోదం కోసం కుక్కల్లా వెయిట్ చేస్తుంటాం. సో దీనివల్ల మనకి స్వేచ్ఛ దూరమై కోపంతో, ప్రతీకారంతో ఎవరి మీదైనా పెత్తనం చేయాలని గజిబిజిలో మనం బతుకుతుంటాం. ఇలాంటి వాళ్ళ కోసమే సెనేకా ఒక విషయం చెప్పాడు. నీ చేతి మణికట్టును చూడు, అక్కడే పూర్తి స్వేచ్ఛ ఉంది. మనిషి ఆరాటపడాల్సింది ప్రపంచం గురించి కాదు, తన కోసం తను ఆరాటపడాలి. నీ పక్కోడిని తప్పు పట్టడం మానేసి నిన్ను నువ్వే తప్పు పట్టుకో, అప్పుడు కోపం రాదని సెనేకా అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయో లేదా ఒక అబ్బాయో నిన్ను మోసం చేశాడు అనుకుందాం. అప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళని నిందించడం నువ్వు మొదలెడతావు. వాళ్ళని నిందించడంలోనే నువ్వు సునకానందం వెతుక్కుంటావు. ఇలాంటి సునకానందానికి అలవాటు పడితే ఎప్పటికీ నిన్ను నువ్వు అర్థం చేసుకోలేవు. నిజానికి నువ్వు బాధపడేది, భయపడేది ఆ అమ్మాయి నిన్ను మోసం చేసినందుకు కాదు, ఆ అమ్మాయి నిన్ను ఎదవని చేసినందుకు, మరో మగాడిని వెతుక్కోవడం వల్ల నీ మగతనానికి చిల్లు పడినందుకు. డీప్ గా చూస్తే నువ్వు బాధపడేది, కోపం తెచ్చుకునేది వీటి కోసమే, అంతేగాని అమ్మాయి నిన్ను వదిలేసినందుకు కాదు. సో ఫైనల్ గా స్టోయిసిజం ఏం చెప్తుందంటే, నీకు ఎవడైనా కోపం తెప్పిస్తున్నాడు అంటే నీ కోపం తెప్పించినోడు నీ యజమాని అని అర్థం. సో ఎవరిని నీకు యజమానిలో ఉండనివ్వద్దు, నీకు నువ్వే యజమానిలో ఉండు, అప్పుడు నీకు కోపం రాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.